ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం లండన్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరిన ప్రత్యేక విమానం 4 గంటలు ఆలస్యంగా లండన్ విమానాశ్రయంలో దిగింది. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 11 గంటలకి లండన్లో లూటాన్ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ల్యాండింగ్ అనుమతి లభించలేదు. దీంతో ఆ విమానం 47 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. అప్పటికీ కూడా ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడంతో నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో దిగింది. దీంతో ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం 1:30 సీఎం జగన్ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ల్యాండింగ్కి అనుమతి రావడంతో తిరిగి లండన్కి బయలుదేరారు. చివరికి మధ్యాహ్నం 2:30 గంటలకి లూటాన్ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ అయింది. జగన్ కుటుంబం లండన్కి వెళ్లేందుకు కొలంబో నుంచి గురువారం వీస్టా జెట్ కంపెనీకి చెందిన బోంబార్డ్ 7500 విమానాన్ని గన్నవరం ఎయిర్పోర్ట్కి రప్పించారు. లండన్, అక్కడి నుంచి యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ చివరికి నెల 31వ తేదీన తిరిగి తాడేపల్లి రానున్నారు. అయితే ఈమెయిల్, ఫోన్ నెంబర్ వివరాలు అందించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ దీని మీద కొంతమంది లైవ్ ట్రాకింగ్ చేస్తూ కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఈయన విమానం గురించి, ఆ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి క్లైమేట్ అనుమతులు కానీ, వాతావరణం బాగోక కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తున్నారని కొంతమంది, డబ్బులు తీసుకెళ్తున్నారని కొంతమంది, సముద్రం వైపు వెళ్ళింది పీడా వదిలిపోయిందంటూ చాలా నీచంగా ఇంకొంతమంది కామెంట్లు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం.